ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సముద్ర మదన్ మరి దీనివల్ల ఏ ఏ కంపెనీ లాభపడబోతున్నాయి, అసలు దీని లక్ష్యం ఏంటి అని అంటే? ఇప్పటిదాకా ఈ ఆయిల్ అండ్ గ్యాస్ దీని నుంచి టూ మచ్గా ఎఫెక్ట్ అవుతుందండి ఇండియా. అంటే ప్రపంచంలో మరి ఏ కంట్రీ లేనంతగా జనాభా ఉండటం అండ్ ఇంపోర్ట్స్ మీద 89% డిపెండ్ అవ్వటం వల్ల ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మనం ఎఫెక్ట్ అవుతున్నాం. అంటే యుద్ధాలు కూడా ఇంత ముందులాగా వెంటనే అయిపోవటంలా. ఎగ్జాంపుల్ యుక్రెయిన్ వర్సెస్ రష్యా Yes. అండ్ 4th ఇయర్లోకి అంటే ఆల్రెడీ 5th దగ్గరికి వచ్చేసాం. 5 ఏళ్ళని జరుగుతుంది యుద్ధాలు. అండ్ యుక్రెయిన్ ఇది రీసెంట్గా ఇరాన్ వర్సెస్ అమెరికా చూస్తూనే ఉన్నాం. అది ఎంతకాలం అయిపోద్దో మనకే తెలీదు. అంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఇమీడియట్లీగా షిప్పింగ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. Yes. షిప్పింగ్ ఇండస్ట్రీ వల్ల ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోయి ఆయిల్ రేట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆయిల్ తోటి బాగా ఇది అవుతుంది అనమాట. ఊహించుకోండి, ఆయిల్ బిల్లు ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు అవుతుంది ఈ సంవత్సరం, ఎప్పుడు లేనంతగా. అందుకని ఇవన్నీ రూపాయి మీద ప్రెజర్ పడి ఎకానమీ ఇది సఫర్ అవుతుందన్నమాట. అందుకని ఇండియాలోనే చుట్టుపక్కల మూడు వైపుల సముద్రం ఉంది కదా, మనమే ఎందుకు డీప్ వెల్ని డిగ్ చేసి ఆయిల్ తీయకూడదు అనే కోరికతోటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు 84,000 కోట్లతోటి సముద్ర మదన్ అని చెప్పేసి కొత్త స్కీమ్ బిగిన్ చేశారు. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే గవర్నమెంటే 50% కాస్ట్ పెట్టుకుంటుంది ఓన్గా. Okay. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ రిమైన్ పెట్టుకొని మనం ఆయిల్ డిగ్ చేసుకోవచ్చు. కోర్స్ అది కొత్త విషయం కాదు. ప్రపంచంలో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆయిల్ బయట తీసే కంట్రీస్ నైజీరియా కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికా కావచ్చు, నార్వే కావచ్చు, ఎక్కడైనా సరే అంటే గవర్నమెంటే పెట్టుకుంటుంది ఫస్ట్. ఎందుకంటే ఏదైనా డీప్ వెల్ తోమారనుకోండి, ఒక్కొక్క వెల్లకి 1000 కోట్లు ఖర్చు అవుద్ది సముద్రంలో తోమాలంటే. అంటే అందులో గ్యాస్ పెడితే గ్యారెంటీ ఎవరిస్తారు? అంత రిస్క్ పెట్టి ఎవరు తోముతారు ఈ ఆయిల్ బాయిల్ని? అందుకని ప్రపంచంలో ఎక్కడైనా సరే అంటే గవర్నమెంట్ ఎంతకంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా అన్నీ అలానే చేసినాయి. ఇండియాలో ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అందుకని ఇండియాలో కూడా ఏదన్నా ఆయిల్ వెల్ని తవ్వాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అంటే 50% కాంట్రిబ్యూట్ చేస్తారు. రిమైనింగ్ ప్రైవేట్ ప్లేయర్స్ తీసుకోవచ్చు అనమాట. మొత్తం మీద దీనికి 84,000 కోట్లు కేటాయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డీప్ వెల్ తీస్తారు. అండ్ ఎక్కడో చోట ఆయిల్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎంతకంత ఈ ఆయిల్ డిపెండెన్స్ మీద మనం తగ్గిపోయే ఛాన్స్ ఉందన్నమాట. రెండోది, ఇప్పుడు తీస్తున్న ఆయిల్ బాయిల్కి ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పటికే డ్రై అవుతుంది ఆయిల్. రాను ఏంటంటే లోకల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట. అందుకని అర్జెంటుగా వాటికి రీప్లేస్మెంట్ చేయాల్సిన పని వస్తుంది. అందుకని గవర్నమెంట్ సీరియస్గా ఆ ఏరియాలో అండ్ ఇప్పుడు దాకా పైన సముద్రం తోముతూ అవుతున్నారు. ఇప్పుడు డీప్గా తోమాలని చెప్పే ఉద్దేశం మీద ఒకేసారి భారీగా బడ్జెట్ తోటి 84,000 కోట్లతోటి సముద్రం మొత్తం అనే ప్రోగ్రామ్ బిగిన్ చేస్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే సముద్రంలో మొత్తాన్ని జల్లెడబట్టడం, ఎక్కడ ఆయిల్ బాయిల్ ఎక్కువ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయటం, వాటిని ఇమీడియట్గా స్పీడ్గా ఆక్షన్ వేయటం, ఎవరైనా ఆయిల్ తోముదాం అనుకుంటే వాళ్ళకి 50% కాంట్రిబ్యూట్ చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట. అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు లేదు. అంటే మనకి దెబ్బలు తగిలితే తప్ప మనం రియాక్ట్ అవ్వం అనమాట. దాని మీనింగ్ అది. డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే ఎక్కడో చోట కొత్త బాయిలు మనకు కనపడతాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్లో అక్కడ బాగా ఉన్నాయి అంటున్నారు. బట్ ప్రాక్టికల్ వేలో ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే దీని ద్వారా ప్రైవేట్ ప్లేయర్స్ ఎంతో కొంత చేస్తూ ఉంటారు అనమాట. మనకి ఆయిల్ ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి ఎక్కువ మేజర్ బెనిఫిషనరీ. లైక్ అప్స్ట్రీమ్ స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అండ్ రిలయన్స్, వీటికి బెనిఫిట్ అవుతుంది. అండ్ సిస్టమేటిక్ సర్వే చేస్తారు కదా, జియో ఫిజికల్ సర్వే చేస్తుంటారు కదా, ఆ కంపెనీస్ ఆల్ఫా జియో దానికి ఇది బెనిఫిట్ అవుతుంది. అండ్ ఆఫ్షోర్ డ్రిగ్గింగ్ కంపెనీస్ లైక్ జిందాల్ డ్రిగ్గింగ్, అబెన్ ఆఫ్షోర్, వాళ్ళకి బాగా మనకు వస్తుంది. అలాగే ఈఆర్పి అండ్ మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ అండ్ మెజగాన్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ గార్డెన్ సిల్క్, వీటికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆఫ్షోర్ సపోర్ట్ అండ్ వెజల్ స్టారీస్ కంపెనీస్ లైక్ సిమాక్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్, డాల్ఫిన్ ఆఫ్షోర్ కంపెనీస్కి ఇది పనికొస్తుంది. మొత్తం మీద సముద్ర ఆయిల్ తీయటంలో హెల్ప్ అయ్యే టోటల్ ఎకో సిస్టమ్ మొత్తానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఆయిల్ మీద గవర్నమెంట్ ఎంతగా ఫోకస్ చేయడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఈ 4 months అవుతుంది, ఇంతవరకు ఆయిల్ ప్రైస్ ఏం తగ్గటలేదు, యుద్ధం ఆగలేదు. అంటే మేజర్ ఎఫెక్ట్ అవుతుంది ఇండియా అనమాట. సో దీని నుంచి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఎంతో కొంత ఎనర్జీని మన వైపు నుంచి ఫోకస్ చేసుకోవటం బెటర్ అనమాట. ఇప్పటికిప్పుడే కాకపోయినా మనం ఒక అడుగేసాం కాబట్టి డెఫినెట్గా ముందు రోజుల్లో ఎక్కడో చోట ఆయిల్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ ఆయిల్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనం బయటకు తీసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈసారి కొత్త ప్లేస్ ఏంటంటే డీప్ వెల్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయాల. సో వీళ్ళు కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోరేషన్ కోసం ట్రై చేస్తున్నారు. చాలా మంచి న్యూస్ అది. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.